అందరికీ శుభోదయం అండి. నేను ఈరోజు ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. మంచి వారికి మరణం లేదు. నిన్న పట్టాభిరామ్ సార్ గారు చనిపోయారని తెలిసిందనమాట. నిజంగా చాలా బాధపడే విషయం. ఒక మంచి వ్యక్తి కోల్పోయామని. పట్టాభిరామ్ సార్ వచ్చేసి హిప్నాటిస్ట్, ప్రసంగకర్త, ఇంకా లక్షల మందికి మార్గదర్శకులు. సార్ చెప్పిన ఎన్నో మంచి విషయాలు అనేవి చాలామంది జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. సార్కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నేను ఈరోజు ఫోన్లో చెక్ చేసి తన యూట్యూబ్ ఛానల్ చూశానన్నమాట. కాబట్టి ఇలా జరగడం నిజంగా బాధపడే విషయమే. కానీ ఎవరు మన చేతుల్లో ఏమీ లేని విషయం కదా. మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి మనం ఉన్నన్ని రోజులు మంచి పనులు చేసి వెళ్ళిపోవడం తప్ప ఇంకా వాళ్ళకి మంచి పనులు చేసి వెళ్ళిపోయిన వారికి మరణం అనేది ఉండదు. కాబట్టి నేను మంచి వారికి మరణం లేదు అని ఇలా వీడియో చేయాలనిపించింది అనమాట సార్ గురించి. చాలా బాగున్నాయి సార్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే. చాలా సమాజానికి అవసరపడే మంచి గొప్ప గొప్ప విషయాలు అనేవి చెప్పారనమాట. కాబట్టి వాళ్ళు భౌతికంగా లేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన మంచి ఇంకా ఎన్ని తరాలైనా ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని రోజులు బ్రతికామన్న దానికంటే ఎంతమందిని ప్రభావితం చేసాం, ఎంతమంది జీవితాలను మార్చాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఉన్నప్పుడే ఏదో ఒక మంచి పని చేసి వెళ్ళాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సార్ ఎంత అద్భుతంగా చెప్పారంటే 11 బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్పారనమాట. తన ఛానల్లో నేను చూశాను. చాలా బాగుంది. అవేంటంటే 11 బ్యాడ్ హ్యాబిట్స్, లివింగ్ ఇన్ ద పాస్ట్, గతంలో బ్రతకడం. ఇది చాలా వేస్ట్ పని అనమాట. గతం గురించి ఆలోచించడం. నెగ్లిజెన్స్, ప్రతిదానికి నెగ్లిజెన్స్ చేయడం కూడా వేస్ట్. అది కూడా వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఇంకొకటి ఈగో అనేది కూడా దేనికి పనికిరాని విషయం. నెక్స్ట్ స్ట్రెస్. ఇంకా ఈ రోజుల్లో అందరికీ కామన్గా ఉండేదంటే స్ట్రెస్. దేనికి వస్తుందో ఎందుకు వస్తుందో తెలియదు, కానీ దానివల్ల హెల్త్ మొత్తం డ్యామేజ్ తప్ప ఏం లేదు. స్ట్రెస్ మాత్రం వేస్ట్. అన్నీ ఉండి కూడా స్ట్రెస్ పడడం అయితే ఇంకా శుద్ధ దండగ అనుకోవాలి. నెక్స్ట్ లేజినెస్. ఇంకా లేజినెస్ ఒక్కసారి వచ్చిందంటే అంత ఈజీగా పోదు. కాబట్టి దాన్ని ఎంత తొందరగా తరిమి కొడితే అంత మంచిది. లేజినెస్. ఇంకొకటి సోషల్ మీడియా అనేది విపరీతంగా ఇది ఎట్లా అంటే ఒక అడిక్షన్ లాగా అయిపోయింది అనమాట. కాబట్టి ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతే మొబైల్ని, కానీ మనకు అవసరం వచ్చే విషయం అంతే. అన్నీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం కూడా వేస్ట్. నెక్స్ట్ అతి ముఖ్యమైనది స్లీప్. ఈ మొబైల్స్ వచ్చి వీటికి ఎడిక్షన్ అయిన తర్వాత అసలు స్లీప్ అనేది చాలా చాలా తగ్గిపోయింది. కాబట్టి లేట్ నైట్ స్లీప్, లేట్గా పడుకోవడం అనేది చాలా చాలా డేంజరస్. కాబట్టి మీరు ఒక టైం పెట్టుకొని ఆ టైంలోనే పడుకోవాలి తప్ప లేట్ నైట్ స్లీప్ అనేది అస్సలు మంచిది కాదు. నెక్స్ట్ నో ఫిజికల్ ఎక్సర్సైజ్ అస్సలు చేయకుండా గంటలు కూర్చొని ఈ ఫోన్లు చూసుకుంటా అస్సలు డైలీ కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అట్లీస్ట్ ఒక 40 minutes అయినా చేయాలి. నెక్స్ట్ జంక్ ఫుడ్ అయితే ఇంకా విపరీతంగా అసలు కూల్ డ్రింక్స్, అసలు మైదాతో చేసినవి, ఇంకా స్వీట్స్, ఇంకా చెప్పలేము. అసలు హెల్త్ గురించి మాత్రం అవగాహన లేకుండా ఏదైతే అదైంది అన్నట్టు తింటున్నారు. కానీ జంక్ ఫుడ్ అస్సలు మంచిది కాదు. నీకు టెంపరీగా అది తినాలనిపిస్తుంది, కానీ తర్వాత ఖచ్చితంగా నీ హెల్త్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లవ్ ఎఫర్స్. ఇది నాకు తెలిసి దీనంత పనికి మాలిన పని ఇంకోటి ఏదీ లేదు.
ఫస్ట్ మీ మీ కెరియర్లో మీరు సెటిల్ అవ్వండి. తర్వాత ఆటోమేటిక్గా అంతా మీకు నచ్చినట్టు జరుగుతుంది. అది కాకుండా మీరు ఇవన్నీ పెట్టుకున్నారనుకో వేస్ట్, ఏం లేదు, అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ పోస్ట్‌పోన్‌మెంట్. ఏ పనిని కూడా పోస్ట్‌పోన్‌మెంట్ చేయొద్దు. కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్బని మనం విన్నాం కదా చిన్నప్పుడు. కాబట్టి ఏ పనిని పోస్ట్‌పోన్‌మెంట్ అనేది అస్సలు చేయొద్దు. కాబట్టి ఈ 11 బ్యాడ్ హ్యాబిట్స్ని ఎవరైతే వదిలేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారని పట్టాభిరామ్ సార్ చెప్పిన 11 బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఫాలో అవ్వాలనేది నేను కోరుకుంటున్నాను. సార్ యొక్క ఆత్మకి వైకుంఠ ప్రాప్తిరస్తు చేకూరాలని కూడా మనం అందరం కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.